హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈజీ ప్రాసెస్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీనికోసం అయితే నేను 2 కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చి నీట్గా కడిగి పెట్టాను. అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టేశాను. ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేయాలి. నేనైతే చేత్తోనే చేసేసాను. ఇలా బాగా కలిపి ఒక మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేయాలండి. ఆయిల్ వేస్తేనే గోంగూర మంచిగా ఫ్రై అవుతుంది. కొంతమంది డైరెక్ట్గా చికెన్లోనే వేస్తారండి, అలా వేస్తే బాగోదు అసలు. నేను ఇలానే చేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని 5 to 7 minutes బాగా మగ్గించుకోవాలండి గోంగూరని. మధ్యలో ఒకసారి మూత తీసి చూసి కలిపి పెట్టేసేయాలి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. చూస్తున్నారు కదా, గోంగూర ఇలా ఉడికితే సరిపోతుందండి. ఈ గోంగూరను అయితే ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి. అదే కళాయిలో చికెన్కి సరిపడా ఆయిల్ వేయాలండి. చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మగ్గిన తర్వాత చెక్క లవంగాయలు యాలకులు వేసుకోవాలి. నేను బిర్యానీ స్పైసెస్ అలాంటివి ఏమి వేయనండి, మరీ మసాలా ఎక్కువైపోతుందని. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని అయితే మూత పెట్టుకొని బాగా మగ్గించాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 2 మిర్చి వేసాను నేను. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 minutes అయినా అలా ఉంచాలండి. చికెన్ ఉడికేలోపు మనం గోంగూరని ఇలా స్మాష్ చేసుకోవాలండి. కొంచెం మరీ పప్పులాగా చేయొద్దు. చూస్తున్నారు కదా, చికెన్ అయితే లైట్గా బాయిల్డ్ అయిపోయింది. అందులోనే కొంచెం ధనియాల పొడి వేసాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ 60 to 70% బాయిల్డ్ అయిందండి. ఇప్పుడు కొంచెం కారము కొబ్బరి పొడి వేసుకోవాలి. చికెన్ అయితే బాగా మిక్స్ చేయాలండి. చూస్తున్నారు కదా, కారము కొబ్బరి పొడి ముక్కలకు పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. గోంగూర వేయగానే అయితే అంతా కలవదండి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత బాగా ముక్కలకు పట్టి కలిసిపోతుంది. నేనైతే కొంచెం లైట్గా కలిపాను. లైట్గా కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 minutes తర్వాత తీసి చూస్తే చూడండి, మంచిగా బాయిల్డ్ అయి ఉంటుంది చికెను. అందులోనే పచ్చి కరివేపాకు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని లాస్ట్లో అయితే చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవటమేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్